ఏపీలో నేరాలు గణనీయంగా పెరిగిపోతుండటంతో ఆందోళన కలిగిస్తోందని విశాఖ పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గణబాబు ఆవేదన వెలుబుచ్చారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు పెట్టుబడులకు కేంద్రంగా ఉండే రాష్ట్రం గంజాయి తరలింపులో నెంబర్ 1గా మారిందని ఆక్షేపించారు. విశాఖ మహానగరంలో తహసీల్దార్ హత్యకు గురయ్యారంటే శాంతి భద్రతలు ఏ స్థాయిలో క్షీణించాయో తెలుస్తోందని పేర్కొన్నారు. ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసినా మార్పు రాలేదని వాపోయారు. కేంద్రం నుండి వచ్చే సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించలేకపోవడంతో యువతకు ఉద్యోగ అవకాశాలు రావడం లేదని మండిపడ్డారు. రైల్వే జోన్కు భూములు కేటాయింపులోనూ స్వస్థత లేదని గణబాబు ఆక్షేపించారు. జగన్ రెడ్డి గారి పాలనలో 10-15 ఏళ్ళు వెనక్కి, ఎందుకంటే కొత్త రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత వచ్చేటువంటి విభజన హామీలు అమలు చేయడంలో వారి కేంద్రం పైన ఆ ఒత్తిడి పడగా మరి ఈరోజు అసలు ఏమీ మాట్లాడకుండా ఉద్యోగ కల్పన ఏ రకంగా చేస్తాము అనేటువంటిది ప్రభుత్వ పాలసీల వల్ల ఈరోజు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ఆ నిర్ణయాలు లేకుండా ఓవరాల్గా యువత పెడద్రోవ పెట్టేటువంటి నిర్ణయాలుగా ఈరోజు గంజాయిని ప్రోత్సహించడం కానీ, ఈరోజు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ హత్య జరిగేటువంటి ఉదంతం చూస్తే ఒక ఉన్నతమైనటువంటి అధికారులకి రక్షణ లేకుండా, ఒక ఎంపీలకి ఇళ్లలో జరిగేటువంటి సంఘటనలు తీసుకుంటే అసలు అందరికీ ఒక అభద్రత అనేటువంటిది ఒకవైపు జరుగుతుంటే, విశాఖపట్నం అనగానే మనకు ముందు గుర్తొచ్చేది ఒక ప్రశాంతమైన వాతావరణం, పర్యాటక కేంద్రం, అనేక మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. మొన్న ఒక ఫారినర్ వస్తే ఆ ఫారినర్ని కూడా ఆ ట్రెక్కింగ్కి వెళ్తుంటే వారిపైన దాడి చేసి సెల్ ఫోన్ లాక్కున్న పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా కొత్తగా వింటున్నాం. ఈరోజు సేఫెస్ట్ ప్లేస్ కింద విశాఖపట్నాన్ని ఒక టూరిజం హబ్ గానో, లేకపోతే ఒక ఉండేటువంటి ఒక పోర్ట్ సిటీ గానో, లేకపోతే ఒక ఈస్టర్న్ లెవెల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ గానో, ఒక రైల్వే జోనల్ హెడ్ క్వార్టర్స్ గానో ఇవన్నీ అనుకున్నాం. ఈరోజు రైల్వే జోన్ ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి పార్లమెంట్లో ఫైనాన్స్ మినిస్టర్ చేసినటువంటి ఉపన్యాసంలో కూడా మనం చూస్తే రైల్వే జోన్కి ఆంధ్ర రాష్ట్రం గవర్నమెంట్ అసలు ల్యాండే ఇవ్వలేదు అనేటువంటి చెబితే, మీరు అసలు జోన్ వస్తే మన ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మన పిల్లలకి ఆర్ఆర్బీ సెంటర్ వస్తుంది, ఇక్కడ వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి మనం చెప్పాము. ఈరోజు విభజన హామీల్లో ఒకటి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏదైతే రైల్వే జోన్ విశాఖపట్నంకు ఉందో దాన్ని మోకాలడ్డే విధంగా ఈరోజు 2 అంశాలుగా చెప్తాను. ప్రధానంగా 2 పాయింట్ మెయిన్. ఇప్పుడు బర్నింగ్ ఒకటి ఉంది కదా, నేను యాక్చువల్ పెట్టిన ప్రెస్ మీట్ వేరు, కానీ బట్ ఈరోజు జరిగినటువంటి దుర్ఘటన ఒక ఎంఆర్ఓని నగరంలో ఒక ప్రధాన కేంద్రంగా ఉండేటువంటి మధురవాడ ప్రాంతాల్లో ఇంటి దగ్గరే వచ్చి ఆయన్ని మర్డర్ చేయడం అనేటువంటిది చాలా బాధాకరం. ఎందుకంటే విశాఖపట్నం అంటేనే ఒక శాంతియుత వాతావరణంలో ఒక ప్రశాంతతకి నిలయం అనేటువంటి భావంతో దేశంలో ఉండేటువంటి బయట రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ డిఫెన్స్కో, లేకపోతే పోర్టుకో, లేకపోతే ఇతరత్ర ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చినా ఇక్కడే స్థిరపడినటువంటి, అంటే సొంత ఇల్లు కట్టుకొని ఇక్కడే, ఈవెన్ బీహారీ, రాజస్థాన్ మిగిలిన వాళ్ళ గ్రామాల కంటే కూడా ఇక్కడ చాలా సేఫ్గా ఉంటాము అనేటువంటి భావం కలగటం, విశాఖపట్నానికి వచ్చిన వారు చాలా ఒక విశాఖలో ప్రేమలో పడి ఇక్కడే ఉండటానికి అనువైన వాతావరణంగా భావిస్తూ ఉంటారు ఎవరైనా ఉద్యోగస్తులు కావచ్చు. ఇంకా ముందుకు వెళ్తే ముఖ్యంగా ఇన్వెస్టర్స్కి కూడా, ప్రధానంగా ఉండేటువంటి ఇన్వెస్టర్స్కి కూడా ఇది అనుకూలమైనటువంటి ప్రాంతం అనేటువంటి భావం కలుగుతూ ఉంటుంది ఇక్కడ ఉండేటువంటి ప్రజానీకం. కానీ ఆ అట్మాస్ఫియరు గతంలో ఎప్పుడూ కూడా కలిగేది. మరి ఈరోజు చూస్తే ఇటీవల కాలంలో ఒక ఎంపీ ఇంట్లోనే ఒక కిడ్నాప్ ఉదంతం అయితే, ఈరోజు నేరుగా ఒక తహసీల్దార్ ఇంటికి వెళ్ళి చేసేటువంటిది చూస్తే అసలు మన విశాఖని ఏం జరుగుతుంది అనేటువంటిది. అంటే నేరాలు అనేటువంటివి ఆంధ్ర రాష్ట్రంలో ఈ వ్యవస్థలో, పోలీస్ వ్యవస్థ అనేటువంటిది ఎంత బలంగా దృఢంగా ఉంటే నేరాలు అదుపులో ఉంటాయి. అలా జరుగుతున్న ఒకవైపు చూసినా, ఒకవైపు ఎందుకు పెట్టుబడులు మన రాష్ట్రం వైపు రావటం లేదు అనేటువంటిది ఆలోచన చేసిన, యువత ఎటువైపు ప్రయాణిస్తున్నారు అనేటువంటిది చూసినా ఒక అంధకారమైనటువంటిది కనబడతా ఉంది. అంటే నిర్ణయాల వల్ల, ప్రభుత్వ నిర్ణయాల వల్ల యువత ఏ రకంగా ఉన్నారనేది చూస్తే, ఒకప్పుడు పెట్టుబడులకి ఈ రాష్ట్రం నెంబర్ 1 అనేవారు. ఇప్పుడు గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్
ఆంధ్రప్రదేశ్ అనేటువంటి మూలాలు గంజాయికి దేశంలో ఎక్కడ దొరికినాయండి మూలాలు ఆంధ్రప్రదేశ్. నిన్న కాక మొన్న ఒక కానిస్టేబుల్స్ కూడా హైదరాబాద్లో గంజాయితో, అంటే అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అంటే వ్యవస్థల్ని భ్రష్టు పట్టించే దాంట్లో పోలీస్ వ్యవస్థ చాలా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది స్ట్రాంగ్గా ఉన్నటువంటి నేషన్కి లేకపోతే ఆ స్టేట్కే ఈరోజు ఇన్వెస్టర్ వస్తేనే కానీ యూత్కి ఎంప్లాయ్మెంట్ రాదు. అలాంటి యూత్ ఈరోజు గంజాయి వైపు వెళ్ళి పాడయ్యే పరిస్థితి మన రాష్ట్రంలో నెలకొందంటే మనం అందరూ కూడా ఒకసారి ఈ ప్రభుత్వం ఎందుకంటే దాన్ని ప్రమోట్ చేస్తున్నట్టు లెక్క. పూర్తిగా ప్రమోట్ చేస్తూ గంజాయిని రాష్ట్రంలో ఒక మేజర్ ఇండస్ట్రీ లాగా పెంచి పోషిస్తున్నట్టు కనపడుతూ ఉంది. యువతను పెడద్రోవ పెట్టించాలి. ఈరోజు మొన్న సభ చూస్తే ఇంటర్మీడియట్ పరీక్ష వాయిదా వేయటువంటి ఒక రాజకీయ సభ పెట్టడానికి యువత భవిష్యత్తు ముడిపెట్టే పరిస్థితి. అంటే బస్సులు కావాలి కాబట్టి ఎగ్జామ్ పోస్ట్పోన్ చేసేటువంటి నిర్ణయాలంటే అసలు యువతకి మీరు ఇచ్చేటువంటి సంకేతం ఏంటి? విశాఖ లాంటి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉండేటువంటి ఈ నగరంలో ఈ వరుస సంఘటనలు ఈ నేపథ్యంలో అసలు మనకి అభివృద్ధి అనేటువంటిది ఏ రకంగా అందిస్తారు? ఒక గంజాయి అనే కాదు, ఇన్వెస్టర్ని అసలు ఎక్కడా కూడా పెట్టుబడి అనేటువంటి అంశం, విశాఖపట్నానికి సంబంధించినటువంటి రైల్వే జోన్ అంశాన్ని ఇంత తేలిగ్గా అసలు ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటిది కేంద్రం ఈ కామెంట్ చేసినప్పుడు, ఈరోజు కేంద్రం కూడా పార్లమెంట్ సాక్షిగా చెప్పినప్పుడు మీ నుంచి ఏ రకమైనటువంటి ప్రకటన లేదు. ఇలాంటి ప్రధాన అంశాలు విషయంలో కానీ, ఒకవైపు శాంతి భద్రతల విషయంలో కానీ, ఒకవైపు యువతకి ఉపాధి విషయంలో కానీ, ముఖ్యంగా గంజాయిని ఈ రకంగా ప్రమోట్ చేయడం వల్ల ఈరోజు ఇవన్నీ కష్టాలు వస్తున్నాయి. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థని ఈరోజు రాజకీయ కోణంలో ఆలోచించి ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ని ఇట్లా మిస్యూజ్ చేయడం వల్ల ఈరోజు నేరాలు అదుపులో లేకుండా పోయింది, వారి కంట్రోల్లో కూడా లేకుండా పోయింది. ఆఖరికి నేరుగా అందులో ఉండేటువంటి కానిస్టేబుల్సే గంజాయిని తీసుకెళ్ళేటట్టుగా ఉందంటే మన ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది అనేది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఇది ఏమైనా ఈరోజు ఎంఆర్ఓ గారు వారిని ఇట్లా ఈ రకంగా చేయటం అనేటువంటిది, అరెస్ట్ చేయటం, అది చంపడం అనేటువంటిది చాలా దారుణం. మనం అందరూ కూడా ఖండించాలి. అందులో విశాఖ నగరంలో అలాంటి వాతావరణం కలగటం అనేటువంటిది డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇంకా అందరూ భయభ్రాంతులు జరిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇలాంటివి రాకుండా చూసాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ కానీ ప్రభుత్వం పైన కానీ ఉండాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను.